అమెరికా కామర్స్ మినిస్టర్ హోవార్డ్ లుట్నిక్ మాటలు ఈ మధ్య చాలా సార్లు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా ఇండియా విషయంలో పదే పదే ఇలాంటి ధోరణి చూపిస్తున్నారు. రష్యా ఆయిల్ కొనే విషయంలో భారత్ అమెరికా మాట వినకపోవడం, అమెరికా వ్యవసాయ పాడి ఉత్పత్తులు అమ్ముకునే విషయంలో తలగొక్కపోవడం లాంటివి అమెరికాను అసహనానికి గురిచేస్తున్నాయి. ఇది ట్రంప్ నుంచి అతని మంత్రుల వరకు అందరి మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. కామర్స్ మంత్రి లుట్నిక్ విషయానికి వస్తే రీసెంట్ గా మళ్లీ భారత్పై నోరు పారేసుకున్నారు. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అమెరికా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. వెంటనే మార్కెట్లను అమెరికా ఉత్పత్తులకు బార్లా తరగడమే కాకుండా అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగే విధానాలు రద్దు చేసుకోవాలట. ఆయన ఇంకా ఏమన్నారంటే, స్విట్జర్లాండ్, బ్రెజిల్, భారత్ లాంటి దేశాలను అమెరికా మరింత సరిచేయాల్సి ఉందట. సరిచేయటం అంటే మరిన్ని టారిఫ్లు కానీ ఇంకా కఠినమైన నిర్ణయాలు ఉంటాయని పరోక్షంగా చెబుతున్నట్టుగా అనుకోవాలి. ఇంకా ఏమంటారంటే, ఇప్పటికైనా ఎటువైపు ఉండాలో మోదీ ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలట. ఇక్కడ లుట్నిక్ ప్రతి మాటలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. లుట్నిక్ గతంలో కూడా ఇలాగే మాట్లాడాడు. భారత్, కెనడా, బ్రెజిల్ దేశాలు అమెరికాలో అమ్ముకుంటున్నారు, కానీ మమ్మల్ని ఆ దేశాల్లో అమ్ముకొనివ్వకుండా అడ్డుకుంటున్నాయి అంటున్నాడు. అందుకే టారిఫ్లు వేశామంటున్నాడు. మాతో వాణిజ్యం చేసే దేశాలు మా కండిషన్లకు ఒప్పుకోవాల్సిందే అన్నాడు. H1B వీసా ఫీజు పెంచే సందర్భంలో కూడా ఇలాగే నోరు జారాడు. అంతకుముందు 140 కోట్ల మంది ఉండి కూడా ఒక్క మొక్కజొన్న బస్తా కూడా కొనటం లేదన్నాడు. దానికంటే ముందు భారత్ క్షమాపణ చెబుతుందన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లుట్నిక్ నోరు జారిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి. ఇప్పటికే భారత్పై అమెరికా 50% టారిఫ్లు అమలు చేస్తోంది. గతంలో 25% అమలులో ఉంటే దాన్ని రష్యా ఆయిల్ కొంటున్నామనే పేరుతో మరొక 25% పెంచేసింది. మరోవైపు భారత ప్రభుత్వం మాత్రం టారిఫ్ల ఒత్తిడి ఎంత ఉన్నా చమురు కొనుగోళ్ల విషయంలో, దేశీయ వ్యవసాయ రంగాన్ని కాపాడే విషయంలో రాజీ పడేదే లేదంటోంది. అయితే రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ విషయంలో ఇలాంటి చర్చలే కొనసాగుతున్నాయి.